తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకందరికీ కూడా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మరోసారి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అర్ధెకరం నుంచి మొదలుకొని 10 ఎకరాలు 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలని జమ చేస్తే ఎకరానికి చొప్పున ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలని మన కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కలుపుకొని 6,000 రూపాయలు 7,000 రూపాయలు మొత్తం ఏదైతే 2,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారన్నమాట. ఇక జమ చేసినటువంటి డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అర్హతలు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉండాలి అన్న వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా పెండింగ్ రైతు భరోసా డబ్బులతో కలుపుకొని మీకు డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. సన్న చిన్నకారు కౌలు రైతులు వంటి రైతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అనేది మంచి నిర్ణయం అనేది తెలపడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి ఖాతాలలో ఉన్నటువంటి రైతులకి ఈ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారో అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మరి త్వరలో రేపు కూడా ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ప్రాంతాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని జమ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. ఇక అదే రీతిలో ఇటు పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా ఎటువంటి రైతుల ఖాతాల్లోకి ఈరోజు జమ చేయబోతున్నారు అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి మన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియోలు అనేది నోటిఫికేషన్ రూపం ద్వారా మీకైతే వీడియోలు అనేది రావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను అయితే కేటాయించబోతుంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అర్ధెకరం నుంచి మొదలుకొని మొదటి విడతలో 3.5-4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతుంది అన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లయితే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయబోతున్నారన్నమాట. ప్రతి ఏడాదిలో 3 విడతల్లోనైతే మన పీఎం కిసాన్ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది. విడతకి 2,000 రూపాయల చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ పీఎం కిసాన్ డబ్బులనే జమ అవుతాయి. ఇప్పుడు మనకి పీఎం కిసాన్ 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలను అయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇటు 2,000 రూపాయలు ఇటు 6,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి జమ చేసినటువంటి నిధులలో నేరుగా మీ ఖాతాలోకి నిధులు అనేది జమ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే రెడీగానైతే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉంటారో వారికి మాత్రమే నిధులు అనేది మీ ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మనకి త్వరలో ఈ డబ్బుల్ని ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి.